ఏం కథ అనేది అరుచుకుందాము. చలో ఇక మరి తెర మీదకి పోతే మహాపత్రిక అల్లు అర్జున్పై మరో కేసు. ఈసారి శ్రీలీల కూడా తప్పుడు ప్రచారాలు, ర్యాంకుల మోసాలు. అయ్యో రేవా దేవా. ఇక నిన్న మొన్ననే ఈయనను చూసి అభిమానులు ఉరుకుల పెట్టి అది చేసి ఇది చేసి ఆగమాగం చేసి ఆ తొక్కిసలాటలో అన్యాయంగా కొంతమంది పానాలు అదా ఇదా అని ఈ రాద్ధాంతో నడుస్తుంటేనే మళ్ళీ ఒక కేసు ఇక మరి ఈ బుద్ధిగల హీరో మీద మరి ఇక షెడో పడో ఎవరం కాబోతుందట. మరి ఎట్లా అయ్యింది ఏం కథ అంటే ఇప్పుడు ఏ అయితే విద్యా సంస్థలు ఉన్నాయో పుట్టకొక్కలాగా పుట్టుకొచ్చినాయి విద్యా సంస్థలు. ఈ విద్యా సంస్థలల్లో ఒక పోరగాడు 4-5 కాలేజీలను చదివినట్టుగా ట్యాప్ ర్యాంకర్ మోగుతుంది. మా కాలేజీలో పలానా ర్యాంకు, మొట్టమొదటి ర్యాంకు, ప్రథమ ర్యాంకు, ఫస్ట్ ర్యాంకు మా కాలేజీ. పోరగాడు ఒకడే. ఆ పోరగాడిని చూపించి 10 మంది 10 కాలేజీలు ఈ రకంగా ప్రచారం చేసుకుంటారు ఎవరికి వాళ్ళు. ఇక అల్లు అర్జున్ శ్రీలీలను కూడా వాళ్ళ ప్రచారాలకు ఇక వీళ్ళని కూడా వాడుకుంటున్నారు అట. వీళ్ళు కూడా వాళ్ళని నమ్మి పశలకు కకృతి పడి గిట్లా మరి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ మీద కూడా మరోసారి కేసు అవుతుంది అనేది గుసగుస వినపడుతుంది. మొత్తానికి ర్యాంకుల మోసాలు, తప్పుడు ప్రచారాలు, ర్యాంకుల మోసాలు. ఒక పొలగాన్ని 10 మంది కాలేజీలు చూపించి ఇగో ఈ పొలగాడు మా పొలగాడే ఈయనకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, ఇగో ఈ పొలగాడు మా పొలగాడే ఈయనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఈ కాలేజ్ చూడు ఈ పిల్లగాని చూపి, ఆ కాలేజ్ చూడు ఈ పిల్లగాని, ఇంకో కాలేజ్ చూడు ఈ పిల్లగాని. మొత్తానికి వీళ్ళు చెప్పదలుచుకుంది ఏంది ఫస్ట్ ర్యాంకు. ఇక అట్లా వీళ్ళు కూడా డబ్బుల కాశపడి తప్పుడు ప్రచారాలు చేసిరు అనేది తెల్లమవుతున్నట్టుగా మరి కనపడుతుంది. రేపో మాపో వీళ్ళ మీద కూడా ఇక మరి కేసు దాకా వచ్చింది. ఈ వారం తులం బంగారం 1,00,000 ఆల్ టైమ్ రికార్డు, బంగారం ధరలకు రెక్కలు. ఎంత పని చేసి ట్రంప్, నువ్వు ఎట్టా అధ్యక్ష పదవి అయితే ట్రంప్, నువ్వు నా అధ్యక్షుడు అయితే ట్రంప్, నువ్వు వచ్చిన కాంచెల్లి దేశం అంతా కంపు ట్రంప్, నువ్వు దేశం వెళ్తే నువ్వు వచ్చినాక ప్రపంచమే కంపు అవుతుంది ట్రంప్. ఇక మరి మామూలు ఇంటికాడ మా పెళ్ళాలు నిలబడనిచ్చే యాలలేదురా కంపు. ఈయన పేరు కంప. ఈ టంప్ వచ్చినాక ఏమంట ఇదైందో ఆడు అధ్యక్ష పదవి ఎక్కినాక అయ్యో రామా, ఇక వలసవాదులని ఆ వాదులని ఈ వాదులని వాళ్ళని ఇంటికాడికి వెళ్ళి తరిమి కొట్టుడు, దేశం వదిలి పారిపోవానుడు, విమానాల్లో ఎక్కించుడు, దేశాలలో పంపుడు, ఆ చట్టం తీసుకురాను ఈ చట్టం తీసుకురాను, ఆఖరికి వస్తారకల్లా అన్ని దేశాల మీద సుంకాలు పెంచి తమాషగా మొద్దోలే కూర్చున్నాడు టంపు. ఇక ఈ టంపు చేయబట్టి ఇక నీ దండం పెడితే షేర్ మార్కెట్లు కూడా షేక్ అయిపోయి ఆఖరికి వస్తారకల్లా రూపాయి విలువ పడిపోయింది. బంగారానికి ధరలు పోయి మొగుల మీదంగా రాకెట్ల ఉరికి ఆకాశంలో దొరబడ్డది బంగారం ధర. ఎట్లా చేద్దాం మరి? మధ్యతరగతోని పెళ్ళాలు ఇక అనొద్దు కానీ మధ్యతరగతి వాళ్ళ భార్యలు ఊకుంటారా? వామ్మో మా ఆయన ఈ ఉద్యోగం చేస్తుండు ఆ ఉద్యోగం చేస్తుండు, నిర్ణయాలని కూలబెట్టి గిదో గదో పని చేస్తుండు, ఇక షెడ్డో పడ్డో రేపో మేపో ఇంత అంతో బంగారం కొనుక్కుందాం. ఇక మరి పొల్ల పెళ్ళికి ఎదుగుతుంది ఇంత బంగారం కొనుక్కోవాలి, రేపు పొలగాని పుట్టినరోజు అవుతుంది ఇంత బంగారం వేయాలి మెడల, ఓ పొల్ల పెదవలసి అయింది ఇంత బంగారం వేయాలి. ఈ బంగారం చల్లకుండా ఇక రెక్కలు వచ్చి ఆకాశంలో కూర్చుంది. ట్రంప్ చేసిన ఉద్దారకానికి ప్రపంచ దేశాలల్లో సుంకాలు పెంచిండు. ఆ సుంకాలతోటి కూడా ఇక మరి ఈ రకంగా అయ్యేసరికి అంతర్జాతీయ మార్కెట్లలో ఇక మరి ఈ కథగా అమ్మించి ఆఖరికి వస్తారకల్లా షేర్ మార్కెట్లు మొత్తం అతలాకుతలమయ్యి బంగారం ధర విపరీతంగా పెరిగిపోయి పాడైంది. అయినా ఈ బంగారం చల్లకుండా నాకు తెలియకూడదు కానీ ఈ బంగారం మరి ఈ బంగారం పిల్లలు పెడుతుందా? ఈ బంగారం ఏం చేస్తుంది? ఈ బంగారం ఎట్ట చేస్తుంది? ఇక ఆమె పిండిలకు పేరంటాలకు పండుగలకు పబ్బాలకు పోతే ఒంటి నిండా బంగారం. ఇప్పుడు నేను నర్సయ్య తాత వేసుకుంటూ ఏమైంది వీటికి ముద్దు కొడతలేవా? బంగారమే కావాలి, ఏముందో ఆ బంగారంలో బంగారం. ఇక ఆయన ఈయన పెళ్ళికి వస్తే అమ్మో మెరిచిపోతుందిగా ఆమె సూపంతా అక్కడనే. ఫలానా ఆయన పెళ్ళం మెడ నిండా బంగారం వేసుకుంది అమ్మా గిట్లా. మళ్ళీ లోపల పోయి గుసగుస 2 3
పలానా ఆయన భార్య అమ్మో చిన్న సన్నగా లేదుగా ఆమె సోకాటము ఆమె కథ ఇది. ఇక నా సొంటి పేదోడు ఆయన పెళ్ళికో ఆడుకోకపోతే దేకినోడే ఉండడు. ఏముంది అది పేరు మీద సొమ్ములే లేవు. ఏముంది నర్సయ్య తాత ఏముంది ఉత్తే ఎండి వేసుకుండు. మరి ఈ బంగారం చల్లకుండా మరి ఈ బంగారంతో ఈ కథ ఈ రకంగా పంచాయతీలు అవుతున్నాయట. ఇక ముఖ్యంగా ఇక ఇంటికి రాగానే భార్యలు మా ఆయన ఇవాళ పైసలు వ్యాపారం చేసి తెచ్చిండు అయ్యో వాళ్ళకెళ్ళి వీళ్ళకెళ్ళి తీయాలి, పోగు చేసుకోవాలి, పోపు డబ్బులు వేసుకోవాలి, అవి రేపో మాపో ఇంత బంగారం కొని పెట్టుకోవాలి. ఆడకాల పనికి ఇది. అక్కడికి వస్తాడకాల ఇప్పుడు బంగారం ధర ₹1,00,000 అయ్యిందట. ఇక రేపు పిల్ల పెళ్ళి ఎటు చేయాలనో, పోరగానికి పుట్టినరోజు అయితే ఏం పెట్టాలనో, పొల్ల పెద్ద మనిషి అయితే ఏం పెట్టాలనో, ఏంది ఏం కథ అని ఇప్పుడు ఆగం జగన్నాథం అవుతుర్రట. నెత్తి నోరు కొట్టుకుంటుర్రట ఊర్ల పొంటి జనాలు. ఇక మరి ఎందుకులా ఈ బంగారం మీద మీకు సోగాటము? బంగారం అంటారు కానీ బంగారం ఏమన్నా ఏం తీరుస్తుంది? బాధ తీరుస్తుందా బంగారం? అదపా ఇంత భూమి కొనుక్కొని, ఓ జాగ కొనుక్కొని, ఇంత భూమి కొనుక్కొని, ఇంత బోరో బొట్టో చేసుకొని, ఈ లక్షల కొద్దిగా ఈ బంగారం కొని మీరు ఉద్ధారకం చేసేదేమిటి? లేని పేరు ఎందుకు? ఓ ఎకరం భూమి కొనుక్కున్నా షెడ్డో బొట్టో 10 పరకో ఇంత పోగేసుకొని ఓ ఎకరం భూమి కొనుక్కుంటే అలా బోరో బొట్ట చేసుకున్నా ఇంత బొరవ పారుతుంది, పంట పండుతుంది, పైకం వస్తుంది, పొట్ట కడుస్తుంది, సంసారం వెళ్తుంది. ఈ బంగారం కోసం ఇప్పుడు అడుగున ఇదే చర్చ. ఇక ఎట్లా బతకాలి, ఏం చేయాలో ఏదో పోగొట్టుకొని దేవుడు ఆడుకున్నట్టు ఇక ఇడుపులు పట్టుకొని కూర్చుంటారు. నిన్న అలా బంగారం ధర పెరిగిందని ఏం అవసరం లేదు. ఈ బంగారం పెరిగే కానీ ముందుగా మీరు దేని మీద సోయి పెట్టుర్రు అంటే 10 పరకో ఉంటే ఏమన్నా ప్లాటో లేకపోతే ఓ ఇల్లు లేకపోతే ఓ జాగో లేకపోతే ఓ భూవో లేకపోతే ఓ బర్రెనో లేకపోతే ఓ మేకనో లేకపోతే ఓ గొర్రెనో ఆఖరికి వస్తే ఒక గాడిదనే కొనుక్కోరు. గాడి